మన ఛానళ్ళ కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానళ్ళ కథ వింటున్న అందరూ మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే భట్టి విక్రమార్క కథలు. పూర్వం ధారాపురం అనే మహానగరం ఉండేది. దానికి రాజు భోజరాజు. అతను ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. ధైర్యంలో, శౌర్యంలో, గాంభీర్యంలో, పరాక్రమంలో, దానగుణంలో, దయలో అతనితో సరిపోగల రాజు మరొకరు లేరు. అన్నిటికంటే అతనికి దానగుణం ఎక్కువ. అతనిని భూలోక దేవేంద్రుడు అనేవారు. అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు. భోజరాజు ఒకనాడు నీతిమంతుడిని పిలిచి, మన రాజ్యంలోని అరణ్యాలలో దుష్టమృగాలు ఎక్కువైపోయి పంటలకు, పశువులకు చాలా కష్ట నష్టాలు కలుగజేస్తున్నాయని పల్లెల్లోనూ అడవుల్లోనూ నివసించేవారు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళ క్షేమమే మన కర్తవ్యం. ఆ ప్రజలకు, పైరులకు క్రూర మృగాల వల్ల కలుగుచున్న బాధలు తొలగించేందుకు నిశ్చయించుకున్నాను కనుక వేటకి తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. అలాగే అని మంత్రి వెళ్ళి వేటగాళ్ళని, సేవకులని, వేట పరికరాలను సిద్ధం చేసి ఆ విషయం రాజుకు చెప్పాడు. రాజు వేటకి అనుగుణమైన వేషం ధరించి పల్లకి ఎక్కాడు. ఆ పల్లకీని బోయలు మోస్తూ ఉంటే వేట కుక్కలు, వలలు, చిక్కాలు, జిగురు కండెలు పట్టుకుని నడుముకు దట్టి బిగించి విల్లమ్ములు, బల్లాలు, కత్తులు మొదలైన సాధనాలతో వేటగాళ్ళు పల్లకి ముందు నడవసాగారు. అరణ్యాలలో ప్రవేశించాక రాజు సేవకులని డప్పులు, తప్పెట్లు, తుడుములు వాయించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మహాధ్వనులకు బెదిరి అడవిలోని జంతువులన్నీ అటు ఇటు పరిగెడుతూ ఉంటే రాజు వాటిని సంహరించాడు. ఆ ప్రాంతాల ప్రజలు ఇచ్చిన కానుకలను తీసుకుని నగరానికి తిరిగి వస్తూ ఉంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. పరివారం నడవలేక నడుస్తున్నారు. తోవలో ఒక జన్ను చేను పక్క నుంచే వెళ్ళవలసి వచ్చింది. ఆ చేనుకి యజమాని అయిన బ్రాహ్మణుడు చేను మధ్యలో ఎత్తైన మంచె మీద నిలబడి జొన్న కంకులను తినడానికి వచ్చే పక్షులను తోలుతూ రాజును చూశాడు. ఓ రాజశేఖర, ఎంత ఎండవేళ నువ్వు నీ పరివారము ప్రయాణం చేయడం తగిన పనేనా? ఇలాంటప్పుడు నీ ప్రజలమైన మీకు ఆతిథ్యం ఇవ్వడం మా కర్తవ్యం. చూడండి, నా జొన్న చేను కంకులు చక్కగా పండి గింజలు పట్టి తినడానికి తగినట్లుగా ఉన్నాయి. మీరు మీ పరివారము తృప్తిగా కంకులు తిని కొంతసేపు విశ్రమించి వెళ్ళండి. బ్రాహ్మణుడి సొమ్ము తీసుకోవడం దోషం అనుకోకండి. నాకై నేనే మనస్ఫూర్తిగా చెబుతున్నాను కనుక మీకు పాపం రాదు. తీసుకు తినండి అని వినయంగా ప్రార్థించాడు. ఆ మాటలకు బ్రాహ్మణుడి ఔదార్యానికి సంతోషించి భోజరాజు ఆ జొన్న కంకులను తినమని అందరికీ అనుమతి ఇచ్చాడు. వాళ్ళు పండిన గింజలను తింటూ ఉంటే చూస్తున్న బ్రాహ్మణుడు కొంతసేపు మంచె మీదనే కూర్చున్నాడు. ఎందుకో అతను మంచె దిగి వచ్చాడు. తన జొన్న చేనులోని కంకెలు చాలా వరకు రాజు పరివారం తినేశారని చూసి దుఃఖంతో రాజుకెదురుగా వెళ్ళి, రాజా, నేను చేసిన నేరం ఏమిటి? నేరం చేసిన వారిని దండించవలసిన నువ్వే నీ కళ్ళ ముందే ఇలాంటి అకృత్యం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా? ఇలాంటి నీకు ధర్మస్వరూపుడు అని కీర్తి ఎలా వచ్చింది? నువ్వు వారిని వారించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా పేదవాడిని. ఎన్నో కష్టాలు పడి ఈ జొన్న చేనును పెంచాను. దీంతో కొన్నాళ్ళు పొట్టపోసుకోవచ్చునని ఆశపడ్డాను. చేనును ఎలా చేశారో చూడు. ఇలా చేయవచ్చునా? కంచే చేను వేస్తే కాపాడేవారెవరు? నేను, నా కుటుంబం ఇప్పుడు జీవించేది ఎలా అని విలిపించాడు. అతని మాటలు భోజరాజుకి వింతగా తోచాయి. దారిన పోతున్న వారిని పిలిచి తినమని ప్రార్థించిన తనే ఇలా మాట్లాడతాడే? నేనేం నేరం చేశాను? ఇంతలోనే ఇతని బుద్ధి ఎందుకు ఇలా మారిపోయింది? నేను అక్రమంగా తన జొన్న చేనును పాడు చేయించాను అనుకుంటున్నాడు. చూడబోతే ఇతను వెర్రివాడిలా ఉన్నాడు. సరే, ఏదో అయింది. ఇతని దుఃఖ పెట్టడం ఎందుకు? ఇతనికి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించి ఇతని సంతోష పెడతాను అనుకుని చేనులో కంకెలు తింటున్న వారిని బయటికి వచ్చేయమని ఆజ్ఞాపించాడు. అందరూ వచ్చేయసాగారు. అంతలో బ్రాహ్మణుడు పిట్టల రావడం చూసి మళ్ళీ మంచి మీదకి ఎక్కాడు. చేనులోంచి పోతున్న వారిని చూసి, అయ్యలారా, వెళ్ళిపోతున్నారేం? మీకు కావలసిన కంకెలు తినండి, సంశయించకండి. పరులకు ఉపకారం చెయ్యని జన్మ ఎందుకు?
మీకు కావలసినన్ని తిని తెంచుకెళ్ళండి. భోజరాజా, కొంతసేపు తినమని మీ పరివారాన్ని ఆజ్ఞాపించు అని వేడుకున్నాడు. రాజు అతన్ని వెర్రివాడనే భావించాడు. కానీ బ్రాహ్మణుడిలో అటువంటి లక్షణాలు లేవు సరికదా. వివేకవంతుడిలాగే కనబడుతుండడంతో కొంత సందేహం కలిగింది. బాగా పరీక్షించాలని అతను తన పరివారాన్ని మళ్ళీ చేనులోకి వెళ్ళి జొన్న కంకిలు తినమని ఆజ్ఞాపించాడు. మంచం మీద కూర్చున్న బ్రాహ్మణుడు ఎంతో ఆదరంతో తినండి, మంచి కంకులు చూసి తినండి అంటూ వారిని ప్రోత్సహించాడు. కొద్దిసేపట్లో అతను మంచె దిగవలసి వచ్చింది. కంకులను కోస్తున్న వారిని చూస్తూ, పరమేశ్వర, న్యాయశీలుడని పేరు పొందిన రాజే నిరుపేద అయిన నా జీవనాధారాన్ని, మొక్కజొన్న చేనుని కొల్లగొట్టిస్తున్నాడు. ఇది నీతిమంతుల లక్షణమేనా? నేను ఎవరి దగ్గరికి పోయి మొరపెట్టుకునేది? భోజరాజా, నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు చేయిస్తున్న పని చాలా అన్యాయమైనది. నేనేం నేరం చేశానని నా చేనుల్లా పాడు చేయిస్తున్నావు? తినబోతుండగా విస్తరలాక్కున్నట్లు నోటికందుతున్న ఫలాన్ని నాశనం చేయించావు. ఏమిటి కారణం అని నిలదీశాడు. భోజరాజుకి ఎంతో ఆశ్చర్యం వేసింది. బుద్ధిశాలి అయిన తన మంత్రిని చూసి, నీతిమంత, ఈ బ్రాహ్మణుడు వైఖరి గమనించావు కదా, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మంచం మీద ఉన్నప్పుడు కడు వినయంగా మాట్లాడుతున్నాడు. అదే మంచి దిగితే కర్ణకఠోరంగా మన మీద నిందలు మోపుతున్నాడు. ఇతనిలో ఇలా మార్పు ఎందుకు వస్తుందో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు. సమయస్ఫూర్తి గల మంత్రి బాగా ఆలోచించి, ప్రభు, ఈ బ్రాహ్మణుడి వైఖరి మారుతుండడానికి కారణం ఆ మంచియే అనిపిస్తుంది. మంచె దిగగానే ఆ మహిమ పోయి సామాన్య లక్షణాలు వచ్చేస్తున్నాయి. మంచె ఉన్న స్థానంలో ఏదో మహిమ ఉండి తీరాలి. పరీక్షించకుండా చెప్పటం సాధ్యం కాదు అన్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది. ఏదో ప్రభావం లేనిదే అతనికి ఇలాంటి గుణగణాలు కలగవు. దానికి కారణం తెలుసుకోవడం అవసరమే. బ్రాహ్మణుడిని తృప్తిపరచి ఆ స్థలం పరీక్షిద్దాం అని బ్రాహ్మణుడిని పిలిచాడు. ఓ బ్రాహ్మణుడా, సక్రమమో అక్రమమో నీ జొన్న చేనంతా పాడయింది. ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. నేనొక మాట చెబుతాను, విను. ఈ చేను నా మనుషుల వల్లనే పాడయింది కనుక ఈ భూమిని నాకిచ్చేయి. ప్రతిఫలంగా నీకు చాలా ధనమిస్తాను. దానితో నువ్వు, నీ కుటుంబము సుఖంగా జీవించవచ్చు. ఇలాంటి చేనులను ఎన్నింటినో కొనవచ్చు. నీ మేలు కోరే చెబుతున్నాను అని అన్నాడు. బ్రాహ్మణుడికి రాజు ప్రతిపాదన నచ్చింది. అదే తనకి లాభం అనుకున్నాడు. రాజా, మీ మాటకెవరడ్డు చెప్పగలరు? మీకిష్టమై ఈ చేనును తీసుకుంటానంటే నాకు ఇష్టమే అని అన్నాడు. రాజు మంత్రిని పిలిచి, మనం నగరం చేరగానే ఇతనికి 10,000 నిశ్యములు నిప్పించు అని చెప్పాడు. బ్రాహ్మణుని ధారానగరం పోవలసిందిగా కోరాడు. అతడు సంతోషంగా వెళ్ళాడు. రాజు మంచి కింద నేలను సేవకులచే తవ్వించగా కొంత లోతు తవ్వేసరికి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కనిపించింది. మరికొంత లోతు తవ్వగా అద్భుతమైన సింహాసనం గోచరించింది. ఆ సింహాసనం బంగారంతో చేయబడి నవరత్నాలు పొదగబడి ఉంది. రత్నాలు నిండిన 32 బొమ్మలు కల 32 బంగారపు మెట్లు కలిగి ఉంది. దాని కాంతులు సూర్యకాంతినే ధిక్కరిస్తుంది. సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యము, ఆనందము రెండూ కలిగాయి. ఆ సింహాసనాన్ని ఏకకాలంలో ఏ రాజు అధిష్ఠించాడో, ఇది ఇక్కడ ఎందుకు పూడ్చబడిందో, ఈ సింహాసనాన్ని చూస్తుంటే దీని నెక్కినవాడు భోగ్యభాగ్యములను విశేషముగా కలవాడని, భూమినంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడై ఉంటాడని అనిపిస్తుంది. ఇలాంటి సింహాసనం కలచోట మంచి వేయబడుట చేతనే దానిపై ఎక్కినప్పుడు బ్రాహ్మణునకు ఉదార గుణములు కలుగుతుండేవి. పాపం ఆ బ్రాహ్మణుడికి ఇది తెలియదు. నీతిమంత, నువ్వు చెప్పినది నిజమయ్యింది. ఈ సింహాసనం ఎవడో అత్యంత ప్రతిభావంతుడైన చక్రవర్తి కూర్చున్నది, కానీ సామాన్యులది కాదు. భూమి లోపల పూడ్చబడి ఉన్న దాని మీద మంచం మీద కూర్చున్నంత మాత్రానే బ్రాహ్మణుడికి అంతటి ఉదారమైన గుణం కలిగిందంటే దీని ప్రభావం సాటి లేనిదనడానికి సందేహం లేదు. ఈ సింహాసనం మీదే కూర్చుంటే కూర్చున్నవాడికి ఇంకా ఎన్ని సుగుణాలు కలుగుతాయో.
ఇది మనకి లభించడం గొప్ప అదృష్టం. నీతిమంతా, దీనిని నగరానికి తీసుకుపోయి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాను అని అన్నాడు. దానిని తీయించి నిపుణులైన సేవకుల చేత మోయించుకుని ధారానగరం తీసుకుపోయి తనకి రత్నసింహాసనం లభించినందుకు పట్నంలో వేడుకలు జరిపించి బ్రాహ్మణోత్తములను రప్పించి శుభముహూర్తం నిశ్చయింపజేసి దానిని తన కొలువులో ప్రతిష్ఠించాడు. భోజరాజుకి ఆ సింహాసనం అధిష్ఠించాలని ఆతృత పెరిగిపోసాగింది. అందుకు శుభలగ్నం పెట్టించాడు. ఆ వేళ ఉదయాన్నే మంగళస్నానాలు చేసి చక్కగా కొత్త బట్టలు ధరించి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, మంగళ వాయిద్యాలు, భట్రాజుల స్తోత్రాలు, జనుల జయ జయ ధ్వానాలు మారుమ్రోగుతుంటే భోజరాజు మహావైభవంగా సభలో ప్రవేశించాడు. బ్రాహ్మణులు చెప్పిన మంత్ర విధులాచరించాడు. ఆ దివ్యాసనాన్ని పూజించాడు. ప్రదక్షిణ నమస్కారాలు చేసి ముహూర్తకాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించటానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు. అంతే, ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది. భోజరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మను చూస్తూ ఆమె మాటలు వినసాగాడు. భోజరాజా, ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావు. కానీ దీనిని అధిరోహించడం కానీ దీని మీద కూర్చోవడం కానీ సామాన్యులకి సాధ్యం కాదు. సాహసం, వితరణ మొదలైన గుణ సంపదలకి ప్రపంచంలో అతి ప్రఖ్యాతిగాంచినవాడు అయిన విక్రమార్కుడి సింహాసనమిది. దీనిని అధిరోహించడానికి అతనితో సమానులు మాత్రమే అర్హులు. ఇది మానవులు నిర్మించినది కాదు. దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి ఇవ్వబడినది. అతను గతించాక ఇది పోడ్చబడింది. నాలాగే ఈ సింహాసనం మీదున్న 32 బొమ్మలు మాట్లాడగలవు. బొమ్మలమైన మేము మాట్లాడే శక్తి కలిగి ఉండడానికి కారణము లేకపోలేదు. నీకు మెల్లగా అన్ని విషయాలు తెలుస్తాయి. నేనిప్పుడు చెప్పేదేమిటంటే 4 దిక్కుల చివరల వరకు కీర్తి వ్యాపించినవాడు, 64 కళల్లోనూ ప్రవీణుడు, సాహసం, వితరణ మొదలైన సుగుణాలను సంపూర్ణంగా కలిగినవాడు అయినటువంటి విక్రమార్కుడి లక్షణాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కు, లేదా వెళ్ళిపో. నా మాటలను కాదని ఎక్కబోయావో నీకు హాని కలుగుతుంది. ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదని గుర్తుంచుకో అని అంది. భోజరాజుకి ఆ మాటలు వినడంతో కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. సభలో ఉన్నవారు అలాగే ఆశ్చర్యంతో మునిగిపోయారు. భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ, ఓ బొమ్మ, నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. విక్రమార్కుడని నువ్వు చెప్పావే, అతని చరిత్ర నేనెరుగను. అతని గుణగుణాలంటివి నాలో ఉన్నాయో లేదో నువ్వే నిర్ణయించాలి. నువ్వు సముద్రాలు అనిపిస్తుంది. విక్రమార్కుడి చరిత్ర చెప్పు అని అన్నాడు. అందుకు ప్రతిమ, రాజా, విక్రమార్కుడి గుణగణాలు వర్ణించడం నా తరం కాదు. అయినా నా శక్తి మేరకు చెబుతాను అంటూ చెప్పసాగింది. ఆ మొదటి బొమ్మ విక్రమార్కుడి కథను ఏ విధంగా చెప్తుందో రెండవ భాగంలో చూద్దాం.